హాయ్ ఫ్రెండ్స్, వివో నుంచి ఒక బెస్ట్ అఫీషియల్ అప్డేట్ వచ్చిందనమాట. త్వరలో వీళ్ళు వివో V50 లైట్ని లాంచ్ చేస్తున్నట్లు రూమర్స్ అయితే బయటపడి, అంటే దీనికి సంబంధించిన ఫుల్ స్పెసిఫికేషన్స్ అని కూడా లీక్ అయినాయి అనమాట. వీళ్ళు కూడా ఈరోజు మనం తెలుసుకుందాం. అండ్ మేజర్గా వీళ్ళు చెప్తున్న ప్రకారం ఏమంటే ఈ మొబైల్లో చాలా వరకు చేంజెస్ చేస్తామని చెప్తున్నారు అనమాట. ప్రాసెసర్ పరంగానే, కెమెరా పరంగా కానీ, డిస్ప్లే ఇవన్నీ అయితే చేంజ్ చేస్తామని చెప్తున్నారు. అవన్నీ నిజమా లేదా అనేది ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. మెయిన్గా మనకి ఈ మొబైల్లో బ్యాటరీ ఇంప్రూవ్మెంట్ చేశారనమాట. అది చూస్తుంటే అర్థమవుతుంది. ఇంకోటి చెప్పుకోవాలంటే మనకి డిస్ప్లేలో ఒక బెస్ట్ ఫీచర్ అయితే వీళ్ళు పెట్టారు. అది ఇప్పుడు చెప్తున్నా, మీకు మళ్ళీ చెప్తాను అనమాట అదేందో. గైస్, నా వర్తిక్ కంటెంట్ అయితే నేను ఈ వీడియోలో పెట్టేస్తాను అనమాట. అంటే నాకు తెలిసిన వరకు నేను బెస్ట్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ ఇచ్చేదాన్ని ట్రై చేస్తాను ఈ మొబైల్ గురించి. గైస్, దీనికని మీరు నా ఛానల్ సపోర్ట్ చేస్తారని అయితే నేను అనుకుంటున్నాను అనమాట. మీ సపోర్ట్ నాకు చాలా వరకు అయితే కావాలన్నమాట. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్వారకా టెక్ తెలుగు. ఇక మనము ఈ మొబైల్ డిజైన్ అని బిల్డ్ క్వాలిటీ వచ్చినట్టయితే ఇది మనకి ఫ్రంట్ అయితే ఫ్లాట్ డిస్ప్లే ఉంటుంది, బ్యాక్ అయితే ప్లాస్టిక్ ఫినిష్ ఉంటుంది, సైడ్ కూడా ప్లాస్టిక్ ఫినిష్ ఉంటుంది అన్నమాట. ఇది మనకి డెవెస్ స్టూడియో స్పీకర్స్ మీద రాబోతుంది. యాక్చువల్గా మనకి వివోలో సౌండ్ క్వాలిటీ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట. అప్ టు 300% అయితే ఇక్కడ వాల్యూమ్ బూస్ట్ చేస్తామని చెప్తున్నారు. అంటే మనకి ఇది ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచి కూడా చెప్తున్నారు అనమాట. సౌండ్ విషయంలో వీళ్ళు మేజర్గా కేర్ తీసుకుంటామని. ఇంకా చూసినట్లయితే మనకి ఇది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ రాబోతుంది అనమాట. ఇది మనకి మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేట్ పొందింది అనమాట. అంటే MIL STD 810 సర్టిఫికేట్ ఉంది అనమాట. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే ఇది ఎక్స్ట్రీమ్ కండిషన్స్ కానీ, అలాగే అల్ట్రా లో టెంపరేచర్స్, హై టెంపరేచర్స్ కూడా ఇది సర్వే అవుతుందని చెప్తున్నారు అనమాట. మేజర్గా మనకి వివోలో ఇలాంటి డ్యూరబిలిటీ అయితే వీళ్ళు పెడతా ఉంటారు అనమాట. దీనికైనా కూడా మనం మెచ్చుకోవాలి వివో బ్రాండ్ని. ఇంకా చూడండి మనకి ఇది IP65 వాటర్ సపోర్ట్ ఉంది అనమాట. ఫుల్లీ వాటర్ రెసిస్టెంట్ కదా అనమాట. చిన్న చిన్న డ్రాప్స్కి అయితే సర్వే కలదు, అలాగే డస్ట్ ప్రూఫ్ అనమాట. మనం థిక్నెస్ విషయానికి వచ్చినట్టు ఇది మనకి 7.8 mm థిక్నెస్ ఉంటుంది అనమాట. మనకి 199 grams అయితే వెయిట్ ఉంటుంది అనమాట. చాలా లైట్ వెయిట్. డిజైన్ ఏమైనా మెచ్చుకోవాలి, డిజైన్ అయితే చాలా బాగుంది ఈసారి. ఇంకా మనకి డిస్ప్లే విషయానికి వచ్చినట్టు ఇది మనకి 6.67 inches AMOLED డిస్ప్లే రాబోతుంది. విత్ 120 అయితే రిఫ్రెష్ పెట్టారని చెప్పాలి. 1800 nits అయితే పీక్ బ్రైట్నెస్ పెట్టారనమాట. అంటే మనకి వీళ్ళు ఇక్కడ హైలైట్ చేస్తుంది ఏమంటే ఇది మనకి అల్ట్రా బ్రైట్నెస్ వచ్చేదానికి ఛాన్స్ ఉందని చెప్తున్నారు అనమాట. మేజర్గా అవుట్డోర్ విజిబిలిటీలో కొంచెం బెటర్ ఉంటుందని చెప్తున్నారు ఈ బ్రైట్నెస్ అనేది. అదే మనకి HDR10+ సపోర్ట్ ఉంది అనమాట. అంటే దీంట్లో మనకి 8.1 సపోర్ట్ ఉంది అనమాట. అంటే మన OTT కంటెంట్ దగ్గర ఫుల్ HD చూడొచ్చు. అక్కడ కూడా కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అనమాట. ఫైనల్గా మనకి డిస్ప్లేలో మీకు చెప్పా కదా, ఫస్ట్లో చెప్తాను ఒక ఫీచర్ అనేది. ఇది మనకి బార్డర్లెస్ డిస్ప్లే రాబోతుంది అనమాట. అంటే మనకి డిస్ప్లే అనేది కొంచెం బెటర్ అని చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే మనకి ఇది AMOLED డిస్ప్లే కాబట్టి అంటే మనకి విజువల్స్ కూడా కొంచెం ఇంప్రెస్ ఉంటాయని చెప్పొచ్చు అనమాట. అంటే మనకి గేమింగ్ ఆడేటప్పుడు కానీ, అలాగే మనం ఏమైనా స్ట్రీమింగ్ చేసేటప్పుడు కానీ కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అనమాట మనకి ఈ డిస్ప్లేలో. ఇంకా మనకి ప్రాసెసర్ విషయానికి చూసినట్టయితే ఈసారి మనకి ఇక్కడ MediaTek ఎత్తారనమాట. మనకి MediaTek Dimensity 6300 ప్రాసెసర్ మీద రాబోతుంది. ఇది మనకి 4nm ప్రాసెసర్ అనమాట. LPDDR4X ఉంటుంది. అలాగే ఇక్కడ UFS 2.2 రాబోతుంది అనమాట. మనకి ఇక్కడ ర్యామ్ అండ్ స్టోరేజ్ టైప్ అనేది కొంచెం మీడియం అని చెప్పొచ్చు అనమాట. అంటే మనకి ఇప్పుడు ఉన్న అడ్వాన్స్ టెక్నాలజీ ప్రకారం LPDDR5X కానీ ఇచ్చింటే కొంచెం బెటర్ ఉండేది అనమాట. బట్ స్టిల్ ఏమైనా చేంజెస్ చేస్తారని చూడాలన్నమాట. ఇంకా మనకి ఈ మొబైల్ లాంచ్ చేయడానికి చాలా రోజులు అయితే ఉందని చెప్పొచ్చు. అప్పటి వరకు వీళ్ళు ఎటువంటి డెసిషన్ తీసుకున్నాడు కొంచెం మంచిది అనమాట. ఇంకా మనకి ప్రాసెస్ విషయానికి వచ్చినట్టయితే ఈ ప్రాసెస్ అనేది మీడియం అనమాట. అంటే మనకి మిడ్ రేంజ్ గేమ్స్ అయితే సపోర్ట్ చేయగలదు. అంటే మరి మీరు అంత హైయెస్ట్ ఎక్స్పెక్టేషన్ అయితే ఈ ప్రాసెస్ని పెట్టుకూడదు అనమాట. అంటే మీకు నార్మల్ యూస్కి కొంచెం బాగుంటుంది అనమాట ఈ ప్రాసెసర్ అనేది. ఇంకా మనకి ఇది Android 15 రాబోతుంది విత్ ఫన్ టచ్ OS 15 రాబోతుంది అనమాట. మనకి ఇక్కడ Android 15 అంటుండే కాబట్టి ఈజీగా 3+2 ఇయర్స్ అయితే మేజర్ OS అప్డేట్స్ ఇచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇంకా మనకి ప్రాసెసర్ కొంచెం బెటర్ అని చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే మనకి యాక్చువల్గా వివోలో ప్రాసెసర్ మీద పెద్దగా ఫోకస్ చేయరు. అంటే వాళ్ళ మెయిన్ ఇంట్రెస్ట్ ఏమంటే కెమెరాస్ అనమాట. కెమెరాస్ మొత్తం డెవలప్ చేస్తారు. అండ్ డిస్ప్లే కూడా కొంచెం ఇంప్రెసివ్ ఉంటుంది అనమాట. ఈ 2 డిపార్ట్మెంట్స్ మీద కొంచెం బాగా ఫోకస్ చేస్తారని చెప్పొచ్చు. ఇంకా మనకి ఇక్కడ కెమెరా విషయానికి చూసినట్టయితే ఇది మనకి డ్యూల్ కెమెరా సెటప్ ఉంటుంది అనమాట. ఇక్కడ రింగ్ LED ఫ్లాష్ అయితే ఉంటుంది. ఇక్కడ మే కెమెరా చూసినట్టయితే 50 MP అనమాట. ఇది మనకి Sony IMX2 సెన్సార్ మీద రాబోతుంది. అంటే కొంచెం బెటర్ సెన్సార్ అని చెప్పొచ్చు అనమాట. మనకి ఎటువంటి ఫోటో అయినా కూడా కొంచెం స్టేబుల్ తీస్తుంది విత్ హై క్వాలిటీ అని చెప్పొచ్చు అనమాట. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ వివో కెమెరాస్ కాబట్టి ఫోటోస్ అనేవి కొంచెం బెటర్ వస్తాయి అనమాట. ఎందుకంటే మనకి వివో అనేది ఎప్పటి నుంచో కెమెరాస్లో కింగ్ అని చెప్పొచ్చు అనమాట. సెకండ్ కెమెరా చూసినట్టు మనకి ఇక్కడ 8 MP ఇచ్చారనమాట. ఇది మనకి అల్ట్రా యాంగిల్ సెన్సార్ అని చెప్పొచ్చు. మనకి ఇక్కడ 2x వరకు అప్ టు పోర్ట్రేట్ షాట్స్ అయితే తీయచ్చు అని చెప్తున్నారు అనమాట. అక్కడ కూడా మనకి ఇమేజ్ క్లారిటీ అనేది చాలా బెటర్ ఉంటుందని చెప్తున్నారు. కెమెరా చూసినట్టయితే మనకి ఇక్కడ 30 MP ఇచ్చారనమాట. 30 MP అంటే చాలా బెటర్ అని చెప్పొచ్చు. అంటే డీసెంట్ ఫోటోస్ మీరు ఫ్రంట్ కెమెరా నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ఫ్రంట్ కెమెరా 30 MP అంటే చాలా బెటర్ అనమాట. అంటే ఎటువంటి ఫోటో అయినా కూడా చాలా స్టేబుల్గా క్యాప్చర్ చేయగలదు, చాలా స్టేబుల్గా ఫోటోస్ అయితే తీయగలదు అనమాట. అలాంటి కెపాసిటీ ఫ్రంట్ కెమెరా ఉంటుందని చెప్పొచ్చు. అలాగే మనకు ఫ్రంట్ కెమెరా చేసుకొని మాక్సిమం 1080p 30 fps వరకు రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఇక్కడ కొన్ని AI ఫీచర్స్ ఇచ్చారన్నమాట. AI ఫోటో ఎన్హాన్స్మెంట్ అయితే చెప్తున్నాను. మనం ఇప్పుడు ఏమైనా ఒక ఫోటో తీసినాం అనుకో, ఎగ్జాంపుల్ నేను ఉన్నాను, ఇప్పుడు నా ఫోటో ఇలా ఉంది అంటే దీనికంటే 10% హైలో ఫోటో అనేది క్లారిటీని ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. అది దీని కెపాసిటీ చెప్పొచ్చు. ఇలాంటి AI ఫీచర్స్ అయితే ఇందులో చాలా ఉన్నాయి అనమాట. ఇంకా చూడండి మనకి ఇక్కడ సర్క్యులర్ సర్చ్ అనేది ఒక ఫీచర్ అవుతుంది. అంటే దీనివల్ల కూడా చాలా యూజ్ అవుతుంది అనమాట. కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి చూసినట్టయితే కెమెరాస్ పర్లేదు అనమాట, గుడ్ అని చెప్పొచ్చు. మనం బ్యాటరీ విషయానికి చూసినట్టయితే మనకి 6500 mAh బయట పెట్టారనమాట. లాంగెస్ట్ బ్యాటరీ అని చెప్పొచ్చు. ఈజీగా 3 to 4 days వరకు యూజ్ చేసుకోవచ్చు అనమాట. మనకి ఇక్కడ 90 watts అయితే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది అనమాట. 90 watts అంటే మనకి ఇక్కడ 52 minutesకి ఫుల్ ఛార్జ్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. ఫైనల్గా ఈ మొబైల్ స్పెక్స్ అన్ని కవర్ చేసిన తర్వాత నాకేమర్థమైందంటే వీళ్ళు చెప్పిన ప్రకారం ఇక్కడ ఫీచర్స్ని కూడా చేంజ్ చేస్తారనమాట. డిస్ప్లేలో కానీ ప్రాసెసర్లు కానీ ఇవన్నీ అయితే కొంచెం చేంజ్ చేస్తారని చెప్పొచ్చు.
మేజర్గా మనకి ఇది బడ్జెట్లో చేయడానికి ఛాన్స్ ఉండదు అన్నమాట. మనకి ప్రైస్ డీటెయిల్స్ అయితే ఎక్కడైతే బయటపడలేదు. గైస్ నచ్చిన రిక్వెస్ట్ ఏమంటే మన వీడియోని ఎవరైనా కొత్తగా వాచ్ చేస్తుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే కొట్టండి గైస్.